యూనివర్సిటీ, మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. హలో ఆస్పిరెంట్స్, మీరు ఎంతో ఫిజికల్గా అండ్ మెంటల్గా చాలా స్ట్రెస్ తీసుకొని అట్ ద సేమ్ టైం బుక్స్ పట్టుకొని ఎన్నో ఏళ్ళ నుంచి చదువుతూ ఉన్నారు. బట్ ఎస్ఐ పోస్ట్ కానీ లేకపోతే ఒక కానిస్టేబుల్ పోస్ట్లో జాబ్ రావడానికి ఎంత కష్టాలు పడతారో తెలిసిందే. మరి ఈసారి ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి, ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేసి మీరు ఈసారి జాబ్ ఖచ్చితంగా తీసుకోవచ్చు, కొట్టచ్చు, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఇప్పుడు మన ముందు కాంపిటేటివ్ మెంటర్ ధనంజయ రావు సార్ మన ముందు ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు, వీడియో ఎండ్ వరకు చూడండి. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్, ఈసారి ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు అంటే మనకు తెలిసిందే, చాలా మంది అసలు వేలల్లో చాలా మంది విద్యార్థులందరూ కాలేజ్ టైం నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు వీటికి. ఈసారి ఎన్ని పోస్టులు పడే ఛాన్సెస్ ఉంటాయి అంటున్నారు సార్? ఇటీవల తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా 16,500 వరకు కానిస్టేబుల్స్ అని, సుమారుగా 950 వరకు సబ్ ఇన్స్పెక్టర్స్ ఇస్తామని ప్రకటించారు. అలాగే ప్రెసెంట్ ఇటీవల ఏపీ రాష్ట్ర సీఎం కూడా ఏమని ప్రకటించారంటే, సుమారుగా 6,000 ఖాళీలు అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, ఫాస్ట్గా ఫిల్ చేస్తామని ప్రకటించారు. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేసరికినేమో కొద్దిగా త్వరగా సెటిల్ అవ్వాలంటే, ఒక యాస్పిరెంట్ త్వరగా జాబ్ తెచ్చుకోవాలనుకుంటే మనకి సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్ ఒక వే చూపిస్తాయి. కంపారిటివ్లీ గ్రూప్స్లో టైం బాగా తీసుకుంటుంది, హెవీ సిలబస్ ఉంటుంది, వాటితో కంపారిజన్ కొద్దిగా తక్కువ సిలబస్ ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఇక్కడ మనకి ఏమవుతుందంటే కానిస్టేబుల్ ఎస్ఐకి వచ్చేసరికి ఎక్కువ మెంబర్స్ కాలేజ్ ఏజ్ అంటే డిగ్రీ ఆర్ బీటెక్ నుంచి స్టార్ట్ చేస్తారు. కొంతమంది ప్రిపరేషన్, కొంతమంది అది అయిపోయి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా కాంపిటీషన్ ఉంటూనే ఉంటుంది, జాబులు త్వరగా కూడా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే పెద్ద నెంబర్ ఆఫ్ పోస్టులు 16,500 అనేది ఈ రోజుల్లో చాలా పెద్ద నెంబర్. అయితే తెలంగాణ గవర్నమెంట్ గత 2 times కూడా అంతే యావరేజ్ నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే తీసింది. అది సబ్ ఇన్స్పెక్టర్ 950 అనేది 2016లో అంత పోస్టులు తీసింది తెలంగాణలో. అయితే 19లో తీయలేదు అన్ని నెంబర్ ఆఫ్ పోస్టులు, 22లో కూడా నెంబర్ ఆఫ్ పోస్టులు తీయలేదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్, రాబోతున్న నోటిఫికేషన్ 950 సబ్ ఇన్స్పెక్టర్స్. ఓకే, ఒక నార్మల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ యాస్పిరెంట్స్ కి సబ్ ఇన్స్పెక్టర్ డ్రీమ్ గా ఉంటుంది అనమాట. అంటే అన్ని నెంబర్స్ వస్తున్నాయంటే జోనల్ వైజ్ విడిపోయేసరికి ఒక సీరియస్ యాస్పిరెంట్, ప్రతి యాస్పిరెంట్ మెన్ ఆర్ ఉమెన్ కి సబ్ ఇన్స్పెక్టర్ అవడానికి ఇన్ని పోస్టులు సపోర్ట్ చేస్తాయి. కాబట్టి సరిగ్గా సిలబస్ అర్థం చేసుకొని, సరిగ్గా కాంపిటీషన్ అనాలిసిస్ చేసుకొని, సరిగ్గా స్ట్రాటజీ ఫాలో అయితే ఈసారి కానిస్టేబుల్ కంటే కూడా సబ్ ఇన్స్పెక్టర్లు ఎక్కువ ఉన్న కాబట్టి చాలా ఈజీగా జాబ్ వచ్చేస్తుంది అనమాట. అక్కడ మంచి నోటిఫికేషన్ ఉన్నట్టు. ఓకే సార్, ఇప్పుడు మీరు స్ట్రాటజీ ఫాలో అవ్వాలన్నారు కదా, యాక్చువల్ అసలు పోస్టులు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు మనకి తెలంగాణ గవర్నమెంట్ తరపు నుంచి మనకి అఫీషియల్గా చెప్పేశారు. కానీ దానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే స్ట్రాటజీ, ప్రిపరేషన్, ప్లానింగ్, ఎటువంటి కోచింగ్ స్ట్రాటజీస్ తీసుకుంటే బాగుంటుంది అంటారు చెప్పండి. బేసికల్గా సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్ నిజంగా సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలనుకుంటే నోటిఫికేషన్ రాకుండా ముందుగానే, అంటే నోటిఫికేషన్ వచ్చే టైంకి ఒక రీడింగ్ ఏం అవ్వాలి ఆర్ వన్స్ కోచింగ్ ఏం అవ్వాలి గ్యారంటీగా. ఓకే, దీనికి సబ్ ఇన్స్పెక్టర్కి. సో వన్స్ కోచింగ్ అయ్యి రీడింగ్ అయితే నోటిఫికేషన్ వచ్చాక ప్రిలిమ్స్ ఎగ్జామ్కి 2-3 months గ్యాప్ వస్తుంది, మరొక రివిజన్ అవుతుంది, ప్రిలిమ్స్ అయిపోతుంది అనమాట. తర్వాత ఈవెంట్స్కి 2-3 months గ్యాప్ వస్తుంది, ఈవెంట్స్ తర్వాత మెయిన్స్కి 2-3 months గ్యాప్ వస్తుంది. ఈ 6 monthsలో మరొక 2 రివిజన్లు అవుతాయి, దాంతో మెయిన్స్ జాబ్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్కి. ఇదే కానిస్టేబుల్కి అయితే మాత్రం చాలా మెంబర్స్ని చూస్తాం కదా, ఎవరైతే కాలేజ్ డేస్ లో బాగా హార్డ్ వర్క్ చేసే నేచర్ ఉంటుందో, ఎవరైతే గ్యారంటీ కానిస్టేబుల్ ఫీల్ అవుతారో వారు నోటిఫికేషన్ వచ్చినా కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు, గ్యారంటీగా ఎక్కువ పోస్టులు కాదు. ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి మధ్యలో గ్యాప్ 6 months వస్తుంది, బాగా 2 రివిజన్ చేస్తే కానిస్టేబుల్ జాబ్ ఈజీగా వచ్చేస్తుంది. కానీ ఇక్కడెక్కడ డైల్యూట్ అవ్వకూడదు. వన్స్ మీరు కానిస్టేబుల్ ఆర్ ఎస్ఐ ఫిక్స్ అయితే జాబ్కి సంబంధించి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మెయిన్స్ ఎగ్జామ్ అయ్యే వరకు కూడా మీరు డైవర్ట్ అవ్వకుండా వెళితేనే, ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ కూడా కష్టపడితే కానిస్టేబుల్ 100కి 1000% గ్యారంటీగా వస్తుంది. కానీ సబ్ ఇన్స్పెక్టర్కి మాత్రం నోటిఫికేషన్
నోటిఫికేషన్ ముందుగానే కొద్దిగా క్లారిటీ కన్ఫామ్గా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. రెండవది అయితే చాలా మంది ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతారు కానీ సబ్ ఇన్స్పెక్టర్లు రావు. అవునా కదా, ఎక్కువ చూస్తాం. దీనికి గల మేజర్ కారణం ఏంటంటే వీరి కోచింగ్కి వెళ్ళి ఇన్స్టిట్యూట్లో ఏం చెబుతారో అవి మాత్రమే చదివి కూర్చుంటారు. ఓకే, కానీ అప్పటికే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇవి ఎప్పుడో చదివేసి ఉంటారు కాబట్టి వారు వైడ్ నాలెడ్జ్ గ్యాదర్ చేస్తారు. ఇంకొకటి సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ మ్యాథమెటిక్స్ కీ రోల్ ప్లే చేస్తాయి. మ్యాథ్స్ కన్ఫామ్ గా డైలీ ప్రాక్టీస్ చేయాలి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే జస్ట్ క్లాసులు వింటారు, క్లాస్ నోట్స్ ప్రాక్టీస్ చేస్తారు తప్ప డైరెక్ట్ గా ఎగ్జామ్స్ అయితే రాయరు. నిజంగా మీరు సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలనుకుంటే మాత్రం కనీసం డేకి ఒక స్మాల్ ఎగ్జామ్ రాయాలి మ్యాథ్స్ మీద. ఓకే, ఇంకొకటి ఫస్ట్ పేపర్ మ్యాథ్స్ ఉంటుంది మెయిన్స్ లో 200 మార్క్స్. 200కి మినిమం వీరు డైలీ హాఫ్ డే మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసి ఒక ఎగ్జామ్ రాస్తే మాత్రం 200కి 130-140 స్కోర్ మినిమం గ్యారంటీకి వస్తుంది. ఓకేనండి, ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే వీరు ఎవరి దగ్గర అయితే కోచింగ్ తీసుకుంటారో అది క్లాస్ నోట్స్ వరకే యూజ్ చేయాలి. ప్రాక్టీస్కి ఎట్టి పరిస్థితుల్లో ఆ బుక్ వాడకూడదు, ఆ చెప్పిన వ్యక్తి యొక్క బుక్ ప్రాక్టీస్ చేయకూడదు, ఎందుకంటే వైడ్ నాలెడ్జ్ కావాలి కాబట్టి. రెండవది ఇది దూరం చేసుకుంటే సబ్ ఇన్స్పెక్టర్ వస్తుంది. మూడవది వచ్చేసరికి జిఎస్ వద్దాం ఒక్కసారి. జిఎస్కి వచ్చేసరికి నేను అన్ని సబ్జెక్టులు ఈక్వల్ గా చదివితే అట్ ది ఎండ్ 200కి 120, 110, 125 వచ్చి ఆగిపోతున్నారు. అలా కాకుండా కరెంట్ అఫైర్స్ 50 మార్క్స్, సైన్స్ 40 మార్క్స్, జాగ్రఫీ అప్రాక్సిమేట్ గా 25 to 30 మార్క్స్. ఇది కాకుండా ఇండియన్ హిస్టరీ, ఈ 4 సబ్జెక్ట్స్ ని పిల్లర్ గా పెట్టుకున్నట్లయితే ఈ 4 కలిపి యావరేజ్ గా మీకు 145 మార్క్స్ వెయిటేజ్ కలిగి ఉంటాయి. మీరు ఒకవేళ సరిగ్గా ప్లాన్ చేసుకొని ఈ 4 సబ్జెక్టులు ఎవ్రీడే 1 అవర్ అయినా ప్రిపేర్ అయితే మీరు మెయిన్స్ రాసే లోపు ఈ 4 సబ్జెక్టులు ఒక 10 times రివిజన్ అవుతాయి. వైడ్ నాలెడ్జ్ వస్తుంది. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు 145 ఈ 4 సబ్జెక్టులోనే మీకు 120 వచ్చేస్తాయి. నెగిటివ్ ఉంటది కాబట్టి మిగిలిపోయిన 55 మార్క్స్ లో మీకు ఒక 20 వచ్చిన 145 అయిపోతాయి. ఈ 145 ఈ 130 మ్యాథ్స్ పేపర్ 275 తో సివిల్ ఎస్ఏ మీ జోన్ లో 1 ఆఫ్ ది టాప్ స్కోర్లు అవుతాయి. ఒకటి అయితే ఇందులో రెండవ మిస్టేక్ చెబుతాను. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు, మరి ఈ పోస్టులకి ఎలా అప్రోచ్ అవ్వాలి? నాన్ మ్యాథ్స్ వాళ్ళు ముందు నాన్ మ్యాథ్స్ అనే మాట తీసేసి, ఓకేనా, ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఒకటైనా భావించి వీరికి మ్యాథ్స్ వెంటనే రిసీవ్ అవ్వడం చెప్పి అర్థమవుతుంది కదా. బాగా వచ్చిన ఫ్రెండ్ని కానీ ఒకవేళ ఎవరు సపోర్ట్ చేయకపోతే మాలాంటి మెంటర్స్ ఉంటారు స్పెషల్లీ ఫర్ వీళ్ళకి క్లారిటీ ఇవ్వడం కోసం. మెంటర్షిప్ లో జాయిన్ అయితే బెనిఫిట్ ఏంటంటే వీరు నాన్ మ్యాథ్స్ అని గుర్తించి మ్యాథ్స్ లో 200 మార్క్స్ లో 100 అర్థమెటిక్ 100 రీజనింగ్ ఉంటుంది అప్రాక్సిమేట్. ఈ రీజనింగ్ మీద వీళ్ళు కమాండ్ తెప్పిస్తారు మెంటర్స్. ఓకేనా, దీని వల్ల రీజనింగ్ లో 100 గానే అప్రాక్సిమేట్ గా ఒక 75-80 వచ్చిన, అర్థమెటిక్ లో మీకు 100 మీద అప్రాక్సిమేట్ గా 30-40 వచ్చిన 125 వరకు వెళ్ళిపోతారు మీరు. అప్పుడు మీరు 270 అప్రాక్సిమేట్ వచ్చేస్తుంది. మీరు ఒకవేళ నాన్ మ్యాథ్స్ అయితే. మ్యాథ్స్ అయినా కూడా ఫస్ట్ టైం చిన్న ఏజ్ లో సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలంటే ఈ ప్యాటర్న్ బాగుంటుంది. ఓకే, ఒకవేళ ఈ ప్యాటర్న్ ని కుదరడం లేదు ప్రిపేర్ అవ్వడం, ఓకే అనుకుందాం, అప్పుడు ఈ ప్యాటర్న్ ఫాలో అయ్యే వారిని వెతుక్కొని జాయిన్ అయితే వెతుక్కొని ఎంటర్ అయితే మీరు త్వరగా జాబ్ లో జాయిన్ అవుతారు. టైం వేస్ట్ చేసుకోవద్దు. 900 పోస్టులు చాలా పెద్ద నోటిఫికేషన్. ఓకే సార్, ఇది మనం ఎలాగో ఎపిసోడ్స్ వైజ్గా చెప్తున్నాం, సో క్లియర్గా ఆస్పిరెంట్స్ అందరికీ డీటెయిల్స్ ఇస్తున్నాం. నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఏంటంటే ఎవరు ఏ మిస్టేక్స్ చేయకూడదు, ఇప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి షెడ్యూల్ చెప్పారు, చేయకూడని మిస్టేక్స్ ఏంటి అనేది సార్ చెప్పే కన్నా ముందు మీకు నెక్స్ట్ వీడియోలో అంటే ఇవన్నీ కూడా మనం సిరీస్ వైజ్గా కూడా మనకి ప్రతి వీడియోలో చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేవి చెప్తారనమాట. మనకి గవర్నమెంట్ అఫీషియల్గా 900+ పోస్టులని ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు మనకి విడుదల చేయడము, దీనికి సంబంధించి పోస్ట్ పడకముందు పడిన తర్వాత మెయిన్స్ వరకు మీకు జాబ్ వచ్చే వరకు ఎటువంటి స్ట్రాటజీస్ ప్లాన్స్ ఫాలో అవ్వాలి, ఏవి ఫాలో అవ్వకూడదు, ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు, ఇవన్నీ క్లియర్గా డీటెయిల్డ్గా మనకు ప్రతి ఎపిసోడ్లో చెప్తారు. సో మరి ఈ డీటెయిల్స్ కోసం మీకు ప్రతిదీ అన్ని డీటెయిల్స్ తెలియాలంటే మన ఛానల్ ఎపిసోడ్స్ అన్నిటిని కూడా ఫాలో అవ్వండి. ధనుంజయ రావు సార్ చాలా డీటెయిల్డ్గా ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నారు.